హలో గైస్, ఎంసీయూ టైమ్లైన్ ఎక్స్ప్లెయిన్ పార్ట్ 2 వీడియోకి స్వాగతం సుస్వాగతం. నేను ఈ ఎంసీయూ టైమ్లైన్ని మూవీస్లో స్టోరీ జరిగే టైం పీరియడ్ని ఆధారంగా చేసుకుని ఒక ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. సో దానివల్ల ఎటర్నల్స్, షాంగ్-చి, లోకి సిరీస్ వీటికి సంబంధించిన కొంత మ్యాటరు పార్ట్ 1 వీడియోలో చెప్పాల్సి వచ్చింది. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అక్టోబర్ 17, 2023న మన ఐరన్ మ్యాన్ ఇన్ఫినిటీ స్టోన్స్తో స్నాప్ చేసి థానోస్ని బూడిద చేస్తాడు. ఇది జరిగిన 3 వారాల తర్వాత వాండా విజన్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. విజన్ ఇక లేడు అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాండా వెస్ట్ వ్యూ అనే ఒక టౌన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది అండ్ ఒక ఇమాజినరీ వరల్డ్ని క్రియేట్ చేసుకుని హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. అండ్ తన హెక్స్ మ్యాజిక్ పవర్ని యూజ్ చేసి 2 పిల్లల్ని కూడా కంటుంది. యాక్చువల్లీ అదంతా నిజం కాదు, జస్ట్ ఇల్యూజన్ మాత్రమే. అండ్ ఆ వెస్ట్ వ్యూ టౌన్లో అగాధా హార్క్నెస్ అనే ఇంకొక విచ్ని మన వాండా కలుస్తుంది. అండ్ సిరీస్ లాస్ట్లో వాండా అగాధా దగ్గర నుంచి డార్క్ హోల్డ్ బుక్ని తీసుకుని ఫారెస్ట్లోని ఒక క్యాబిన్కి వెళ్ళిపోతుంది. అండ్ తన పిల్లల్ని దక్కించుకోవడానికి డార్క్ హోల్డ్ బుక్లో ఏదైనా మార్గం ఉంటుందేమో అని వెతుకుతూ ఉంటుంది. అండ్ 2024 స్టార్టింగ్లో షాంగ్-చి మూవీ యొక్క మెయిన్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. అవేంటంటే టాలో అనే మ్యాజికల్ విలేజ్లో ఒక చీకటి గుహలో డ్వెల్లర్ ఆఫ్ డార్క్నెస్ అనే ఒక క్రియేచర్ బంధింపబడి ఉంటుంది. ఆ క్రియేచర్ ఆ చీకటి గుహ నుంచి బయటికి రావడానికి వెన్వుని మ్యానిపులేట్ చేస్తుంది. ఎలా అంటే చనిపోయిన తన వైఫ్ యాంగ్లీ వాయిస్ని వినిపించి వెన్వుని మ్యానిపులేట్ చేస్తుంది. దాంతో వెన్వు తన వైఫ్ ఇంకా బతికే ఉందని భ్రమపడి మ్యాజికల్ విలేజ్ అనే తాలోకి వెళ్లి ఆ చీకటి గుహ నుంచి తన వైఫ్ని విడిపించి తీసుకురావాలి అనుకుంటాడు. కానీ ఆ గుహ నుంచి ఒక పెద్ద డ్వెల్లర్ బయటకు వచ్చి వెన్వుని చంపేస్తుంది. అండ్ మన షాంగ్-చి 10 రింగ్స్ అండ్ ద గ్రేట్ ప్రొటెక్టర్ అనే డ్రాగన్ హెల్ప్తో ఆ డ్వెల్లర్స్ని అంతం చేస్తాడు. అండ్ ఇక్కడతో షాంగ్-చి మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ జరిగిన 6 మంత్స్ తర్వాత ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. స్టీవ్ రాజర్స్ శామ్ విల్సన్కి కెప్టెన్ అమెరికా టైటిల్ని ఇస్తాడు. కానీ శామ్ విల్సన్ తను ఆ టైటిల్కి అర్హుడు కాదు అని భావిస్తాడు. దాంతో యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు కెప్టెన్ అమెరికా టైటిల్ని జాన్ వాకర్ అనే ఒక పర్సన్కి ఇస్తారు. కానీ అతను కొన్ని తప్పులు చేయడం వల్ల కెప్టెన్ అమెరికా టైటిల్ని పోగొట్టుకుంటాడు. అండ్ ఈ జాన్ వాకర్ని వాలెంటీనా అనే ఒక లేడీ రిక్రూట్ చేసుకుంటుంది. ఎందుకంటే తను ఒక టీం తయారు చేస్తూ ఉంటుంది. అది ఎందుకు ఏమిటి అనేది మనకి థండర్బోల్ట్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ సిరీస్ లాస్ట్ లో శామ్ విల్సన్ కి కెప్టెన్ అమెరికా టైటిల్ దక్కుతుంది. ఈ ఫాల్కన్ సిరీస్ కి సైమల్టేనియస్ గా ఎటర్నల్స్ మూవీ యొక్క మెయిన్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎటర్నల్స్ కి ఆరిషం గురించి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఆరిషం భూమి లోపల ఒక విత్తనం నాటుతాడు. అండ్ భూమి మీద ఎప్పుడైతే జనాభా విపరీతంగా పెరిగిపోతుందో ఆ విత్తనం నుంచి టియాముత్ అనే ఒక సెలెస్టియల్ బయటకు వస్తాడు. దానివల్ల భూమి మొత్తం నాశనం అయిపోతుంది. దీనినే ఎమర్జెన్స్ అంటారు. అండ్ ఇది సజావుగా సాగడానికి ఆరిషం ఎటర్నల్స్ ని క్రియేట్ చేస్తాడనమాట. కానీ భూమి నాశనం అవ్వడం ఇష్టం లేని ఎటర్నల్స్ టియాముత్ భూమిలోంచి బయటికి రాకుండా ఆపేస్తారు. ఆరిషం పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేయడం వల్ల అతనికి కోపం వచ్చి జడ్జిమెంట్ డే రోజు మీ సంగతి చూస్తా అని ఎటర్నల్స్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడితో ఎటర్నల్స్ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ జరిగిన 8 మంత్స్ తర్వాత స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ స్టార్ట్ అవుతుంది. 2016లో క్వెంటిన్ బెక్ అనే స్టార్క్ కంపెనీ ఎంప్లాయ్ హాలోగ్రాఫిక్ టెక్నాలజీని తయారు చేస్తాడు. బట్ అతను మెంటల్లీ అన్స్టేబుల్ ఉండటం వల్ల టోనీ స్టార్క్ అతని క్రియేషన్ కి క్రెడిట్ ఇవ్వడు అండ్ అతన్ని కంపెనీలోంచి తీసేస్తాడు. అండ్ ఐరన్ మ్యాన్ చనిపోయిన తర్వాత స్టార్క్ టెక్నాలజీ యాక్సెస్ స్పైడర్ మ్యాన్ దగ్గర ఉందని క్వెంటిన్ బెక్ తెలుసుకుంటాడు. అండ్ దాన్ని దక్కించుకోవడానికి మిస్టీరియో అనే ఒక ఫిక్షనల్ హాలోగ్రాఫిక్ సూపర్ హీరోని క్రియేట్ చేస్తాడు. అండ్ యూరప్ ట్రిప్ కి వెళ్లిన పీటర్ పార్కర్ కి దగ్గరయ్యి అతన్ని మ్యానిపులేట్ చేసి అతని దగ్గర నుంచి స్టార్క్ టెక్నాలజీ యాక్సెస్ ని తీసుకుంటాడు. అండ్ మూవీ లాస్ట్ లో మిస్టీరియో గురించి నిజం తెలుసుకున్న పీటర్ పార్కర్ అతన్ని ఓడించి ఎడిత్ గ్లాసెస్ ని మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడు. అండ్ మన పీటర్ పార్కర్ లండన్ నుంచి న్యూయార్క్ కి వచ్చిన వారం రోజుల తర్వాత పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని మిస్టీరియో రికార్డ్ చేసిన వీడియో లీక్ అవుతుంది. ఇక్కడ నుంచి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ స్టార్ట్ అవుతుంది. తన ఐడెంటిటీ రివీల్ అయిన తర్వాత పీటర్ పార్కర్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ తను చదువుకోవాలనుకుంటున్న ఎంఐటి కాలేజ్ లో కూడా అడ్మిషన్ దొరకదు. సో తను డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ తీసుకుని పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అన్న విషయం అందరూ మర్చిపోయేలా చేద్దాం అనుకుంటాడు. కానీ డాక్టర్ స్ట్రేంజ్ యూస్ చేసిన స్పెల్ మిస్ఫైర్ అయ్యి టోబీ అండ్ ఆండ్రూ యూనివర్సెస్ నుంచి స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ తెలిసిన విలన్స్ అందరూ 616 యూనివర్స్ కి వస్తారు. వాళ్ళతో పాటు టోబీ అండ్ ఆండ్రూ కూడా వస్తారు. అండ్ మూవీ లాస్ట్ లో ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ కలిసి ఆ విలన్స్ అందరినీ క్యూర్ చేస్తారు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ పార్కర్ ని 616 యూనివర్స్ లో వాళ్ళందరూ మర్చిపోయేలాగా ఒక స్పెల్ ని ఉపయోగిస్తాడు. అండ్ టోబీ, ఆండ్రూ అండ్ ఆ విలన్స్ అందరూ వాళ్ళ యూనివర్సెస్ కి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. ఈ నో వే హోమ్ మూవీలో లాస్ట్ ఫైట్ కి అండ్ ఎండింగ్ లో వచ్చే ఆ కాఫీ షాప్ సీన్ కి కొంత టైం గ్యాప్ అనేది ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లాస్ట్ ఫైట్ వచ్చేసి జూలై, ఆగస్ట్ ఆ టైంలో జరుగుతుంది. అండ్ ఆ కాఫీ షాప్ సీన్ వచ్చేసి
డిసెంబర్లో క్రిస్మస్ టైంకి జరుగుతుంది. ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు కొంత గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ జరుగుతుంది. డార్క్ హోల్డ్ బుక్ వల్ల కరప్ట్ అయిన వాండా మల్టీవర్స్లో ట్రావెల్ చేయగలిగే పవర్స్ ఉన్న అమెరికా చావెజ్ గురించి తెలుసుకుంటుంది. అండ్ తన పవర్స్ని లాక్కొని వేరే యూనివర్స్లో ఉన్న వాండా పిల్లల్ని కలుద్దామని అనుకుంటుంది. వాండా ఈ ప్రాసెస్లో 838 యూనివర్స్లో ఈవెంట్స్ని చేంజ్ చేస్తుంది అండ్ అమెరికా చావెజ్ పవర్స్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ డాక్టర్ స్ట్రేంజ్ అమెరికా చావెజ్ని వాండా దగ్గర నుంచి కాపాడతాడు అండ్ వాండా చనిపోతుంది. అండ్ ఇందాక నో వే హోమ్ మూవీ యొక్క ఎండింగ్ సీన్ అనేది క్రిస్మస్ టైంలో జరుగుతుంది అని చెప్పే కదా, ఈ క్రిస్మస్ టైంలోనే హాకాయ్ సిరీస్ కూడా జరుగుతుంది. థానోస్ స్నాప్ చేసిన తర్వాత తన ఫ్యామిలీని పోగొట్టుకున్న హాకాయ్ రోనిన్గా మారి 2018 నుంచి 2023 వరకు క్రైమ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలా 2019 ఆర్ 2020 ఈ మధ్యలో ఎప్పుడో కింగ్ పిన్ దగ్గర పనిచేస్తున్న మాయా ఫాదర్ని రోనిన్ చంపేస్తాడు. అండ్ 2024 క్రిస్మస్ టైంకి హాకాయ్కి కేట్ బిషప్ అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అండ్ తను చిన్నప్పటి నుంచి హాకాయ్లా అవుదామని అనుకుంటూ ఉంటుంది. అండ్ ఈ క్రిస్మస్ టైంలోనే మాయా రోనిన్ మీద అటాక్ చేస్తుంది. కానీ రోనిన్ తన నాన్నని చంపడానికి కారణం కింగ్ పిన్ అని రోనిన్ ద్వారా మాయా తెలుసుకుంటుంది. అండ్ కింగ్ పిన్ దగ్గరికి వెళ్లి అతన్ని షూట్ చేస్తుంది. ఇక్కడితో హాకాయ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ 2025 స్టార్టింగ్ లో మూన్ నైట్ సిరీస్ అండ్ వకాండా ఫర్ ఎవర్ మూవీస్ జరుగుతాయి. మూన్ నైట్ సిరీస్ లో మార్క్ స్పెక్టర్ అనే ఒక పర్సన్ కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. అండ్ కాన్షు అనే ఒక ఈజిప్షియన్ గాడ్ చెడ్డవాళ్ళతో ఫైట్ చేయడానికి మార్క్ స్పెక్టర్ ని మూన్ నైట్ అవతార్ లాగా మారుస్తాడు. అండ్ ఈథన్ హాక్ అనే ఒక పర్సన్ అమిట్ అనే ఒక దుష్ట శక్తిని రిలీజ్ చేస్తాడు. అండ్ ఇప్పుడు మార్క్ స్పెక్టర్ తనలో ఉన్న డిఫరెంట్ పర్సనాలిటీస్ ని ఎలా హ్యాండిల్ చేశాడు అండ్ మార్క్ స్పెక్టర్ మూన్ నైట్ గా మారి అమిట్ ని ఎలా డిఫీట్ చేశాడన్న దాని చుట్టూ స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. అండ్ వకాండా ఫర్ ఎవర్ మూవీలో వకాండా కింగ్ అయిన టిచాలా ఒక అంతుచిక్కని వ్యాధి వల్ల చనిపోతాడు. అండ్ ఇంకోవైపు రీరీ విలియమ్స్ అనే ఒక అమ్మాయి తయారు చేసిన వైబ్రేనియం డిటెక్టర్ వల్ల నీటి లోపల సీక్రెట్ గా బతుకుతున్న టాలోకన్స్ గురించి, వాళ్ళ దగ్గర ఉన్న వైబ్రేనియం గురించి గవర్నమెంట్ కి తెలిసిపోతుంది. సో దానివల్ల టాలోకన్స్ కి రాజు అయిన నమోర్ ఈ రీరీ విలియమ్స్ ని చంపాలనుకుంటాడు. ఎందుకంటే తను తయారు చేసిన మెషిన్ వల్లే కదా ఈ టాలోకన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది గవర్నమెంట్ కి తెలిసింది, అందుకే చంపాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో టాలోకన్స్ కి అండ్ వకాండియన్స్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ షూరీ బ్లాక్ ప్యాంథర్ గా మారి నమోర్ ని డిఫీట్ చేస్తుంది. ఇక్కడితో వకాండా ఫర్ ఎవర్ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ హాకాయ్ సిరీస్ లో మాయా చేతులు కింగ్ పిన్ చనిపోతాడు కదా, ఇది జరిగిన 5 months తర్వాత ఎకో సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. కింగ్ పిన్ ఇక లేడు కాబట్టి అతని క్రైమ్ వరల్డ్ కి క్వీన్ అవుదామని మాయా లోపెస్ ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో తను చాక్టో అనే ఒక ట్రైబ్ కి చెందిన పర్సన్ అని అండ్ తనకి పవర్స్ కూడా ఉన్నాయని తెలుసుకుంటుంది. అండ్ చనిపోయాడనుకున్న కింగ్ పిన్ ఎలాగో అలాగా సర్వైవ్ అయ్యి మళ్ళీ మాయా దగ్గరికి వస్తాడు. అండ్ సిరీస్ లాస్ట్ లో మాయా కింగ్ పిన్ ని డిఫీట్ చేస్తుంది అండ్ కింగ్ పిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఎకో సిరీస్ తర్వాత షీ హల్క్ సిరీస్. ఈ షీ హల్క్ సిరీస్ అనేది ఒక దరిద్రపుగొట్టు సిరీస్ అనమాట. దీని గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీని టైం లైన్ వచ్చేసి 2025లో జరిగిందని మాత్రం గుర్తుపెట్టుకొని చాలు. అండ్ దీని తర్వాత మిస్ మార్వెల్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. కమాలా ఖాన్ అనే ఒక అమ్మాయికి సూపర్ పవర్స్ ఉన్న ఒక మిస్టికల్ బ్యాంగిల్ దొరుకుతుంది. అసలు ఆ బ్యాంగిల్ ఎక్కడిది, పాస్ట్లో ఏం జరిగింది అండ్ కమాలా ఖాన్ ఆ పవర్స్ని కంట్రోల్ చేయడం ఎలా నేర్చుకుంది, వీటన్నిటి చుట్టూ సిరీస్ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. ఈ మిస్ మార్వెల్ సిరీస్లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మొత్తం 2025 ఎండింగ్లో జరుగుతుంది. అండ్ లాస్ట్లో ఆ టెలిపోర్ట్ అయ్యే సీన్ మాత్రం 2026లో జరుగుతుంది. అండ్ 2025 ఎండింగ్లోనే మిస్ మార్వెల్ సిరీస్కి సైమల్టేనియస్గా థార్ లవ్ అండ్ థండర్ మూవీ జరుగుతుంది. ఈ మూవీలో రపు అనే ఒక గాడ్ ఒక ప్లానెట్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆ ప్లానెట్ మీద జీవిస్తున్న వాళ్ళందరూ కరువు వల్ల చనిపోతారు. వాళ్ళల్లో చివరిగా గార్ అండ్ తన కూతురు లవ్ మిగులుతారు, కానీ తర్వాత లవ్ కూడా చనిపోతుంది. అండ్ గార్ తను పూజించే రపు గాడ్ని చంపేసి గార్ ద గాడ్ బుచర్లా మారతాడు అండ్ మిగతా గాడ్స్ని చంపేయాలి అని ప్లాన్ చేస్తాడు. గార్ ఈ ప్రాసెస్లో థార్ యొక్క స్ట్రాంగ్ బేకర్ సహాయంతో ఎటర్నిటీ అనే పవర్ఫుల్ బీయింగ్ దగ్గరికి వెళ్ళి గాడ్స్ అందరినీ అంతం చేయమని ఎటర్నిటీ దగ్గర కోరుకుందాం అనుకుంటాడు. కానీ మన థార్ గార్ యొక్క మనసు మార్చి చనిపోయిన తన కూతుర్ని బతికించుకోమని చెప్తాడు. అండ్ గార్ చనిపోయి తన కూతుర్ని బతికించుకుంటాడు. అండ్ మన థార్ గార్ కూతుర్ని తన సొంత కూతురులా చూసుకుంటాడు. ఇక్కడితో థార్ లవ్ అండ్ థండర్ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ 2026లో యాంట్ మ్యాన్ క్వాంటమేనియా మూవీ అనేది జరుగుతుంది. కేసీ ల్యాంగ్ తయారు చేసిన ఒక డివైస్ వల్ల స్కాట్ ల్యాంగ్ ఫ్యామిలీ మొత్తం క్వాంటమ్ రేలంలోకి లాక్కబడతారు. ఈ క్వాంటమ్ రేలంలో క్యాంగ్ ది కాంకరర్ అనే ఒక పర్సన్ ఉంటాడు. అతను ప్రీవియస్గా టైమ్ లైన్స్ అన్నిటినీ నాశనం చేస్తున్నాడని కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్ మెంబర్స్ అందరూ అతన్ని క్వాంటమ్ రేలంలో పడేస్తారు. సో ఈ క్యాంగ్ ది కాంకరర్ ఆ క్వాంటమ్ రేలంలోంచి బయటకు వద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ అతన్ని మన యాంట్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు అనే దాని చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. ఈ యాంట్ మ్యాన్ 3 మూవీ తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3 మూవీ జరుగుతుంది. ఈ మూవీలో యాడమ్ వార్లాక్ అనే ఒక పర్సన్ గార్డియన్స్ మీద అటాక్ చేస్తాడు. దానివల్ల రాకెట్ రకూన్ బాగా ఇంజ్యూర్ అయ్యి నియర్ డెత్ సిచ్యువేషన్లో ఉంటాడు. రాకెట్ని క్యూర్ చేయాలి అంటే ఓవర్ రైట్ కోడ్ అనే ఒక కోడ్ని యూజ్ చేసి అతని బాడీలో ఉన్న కిల్ స్విచ్ని ఆఫ్ చేయాలి. అండ్ ఆ ఓవర్ రైట్ కోడ్
హై ఎవల్యూషనరీ అనే ఒక విలన్ దగ్గర ఉంటుంది. అసలు ఆ విలన్ ఎవరు, రాకెట్కి అతనికి సంబంధం ఏంటి, అండ్ గార్డియన్స్ రాకెట్ని సేవ్ చేశారా లేదా, ఇవన్నీ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3 మూవీలో జరుగుతాయి. ఈ మూవీ తర్వాత సీక్రెట్ ఇన్వేజన్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. 1995లో కెప్టెన్ మార్వెల్ స్క్రల్స్ కోసం ఒక సెపరేట్ ప్లానెట్ ని వెతుకుతా అని వాళ్ళకి ప్రామిస్ చేస్తుంది. కానీ 30 ఏళ్ళు గడిచిపోయినా కూడా కెప్టెన్ మార్వెల్ తిరిగి రాకపోవడంతో గ్రావిక్ అనే ఒక స్క్రల్ ఎర్త్ ని స్క్రల్స్ యొక్క ప్లానెట్ లా మారుద్దాం అనుకుంటాడు. అండ్ ఈ గ్రావిక్ ని మన నిక్ ఫ్యూరీ ఎలా ఎదుర్కొన్నాడు అన్న దాని చుట్టూ ఈ సిరీస్ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. ఈ సీక్రెట్ ఇన్వేజన్ సిరీస్ తర్వాత ది మార్వెల్స్ మూవీ స్టార్ట్ అవుతుంది. 1995లో కెప్టెన్ మార్వెల్ క్రీ ప్లానెట్ మీదకి వెళ్లి సుప్రీం ఇంటెలిజెన్స్ ని నాశనం చేస్తుంది. దానివల్ల ఆ ప్లానెట్ మీద ఎయిర్, వాటర్, సన్లైట్ ఇలాంటి రీసోర్సెస్ అన్ని తగ్గిపోతాయి. సో ఈ క్రీ ప్లానెట్ కి చెందిన డార్బెన్ అనే ఒక పర్సన్ మిగతా ప్లానెట్స్ నుంచి రీసోర్సెస్ ని ఈ క్రీ ప్లానెట్ మీదకి టెలిపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, మోనికా ర్యాంబో వీళ్ళందరూ టెలిపోర్ట్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి వీటన్నిటిని ఎలా సాల్వ్ చేశారు అన్న దాని చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. అండ్ ఇదే ఇప్పటి వరకు మార్వెల్లో వచ్చిన మూవీస్ అండ్ సిరీస్ యొక్క టైం లైన్. ఈ వీడియోలో లోకి సిరీస్ గురించి చెప్పలేదు, ఎందుకంటే అది సీక్రెట్ టైం లైన్ కి బయట జరుగుతుంది. సో దాని టైం లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. కానీ మీకు సింపుల్ గా అర్థం అవడానికి ఈ లోకి సిరీస్ అనేది 2012 నుంచి 2026 వరకు జరిగిందని అనుకోండి. అండ్ ఇంకో విషయం, ఇది టైమ్ లైన్ వీడియో కాబట్టి మూవీస్లో స్టోరీ జరిగే ఇయర్ని మెన్షన్ చేసి మూవీస్ యొక్క మెయిన్ ప్లాట్ని చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే అన్ని ఈవెంట్స్ని కవర్ చేయాలంటే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. అందుకే ఇలా చేశాను. ఒకవేళ మీకు మార్వెల్ టైమ్ లైన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, వాటి గురించి ఒక Q&A ఎపిసోడ్ అనేది చేద్దాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.